హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. టుడే చింతపండు పులిహోర చేస్తున్నాను. దీనికోసం ఈ కప్పుతో 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసుకొని దీంట్లోకి సేమ్ ఇదే గ్లాస్తో 8 గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా నానిన చింతపండులో నుంచి గుజ్జు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. చింతపండుని బాయిల్ చేసేసానండి. అలాగే రైస్ కూడా ఉడికిపోయింది. ఇలా రైస్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ బాయిల్ అయిన చింతపండును కూడా రైస్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసం వేసినాక బాగా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకు కావలసిన పదార్థాలు: తాలింపుకు సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఇవిగోండి తాలింపులు రెడీ పెట్టేసుకున్నాను. పచ్చెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు. ఆయిల్ బాగా బాయిల్ అయిందండి. ముందుగా తాలింపులు వేసేసానండి. ఇప్పుడు ఇందులోకి అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం బాయిల్ అయ్యాక వేరుశెనగలు కూడా వేసేస్తున్నానండి. ఎండుమిర్చి అన్నీ వేసేసాను. తాలింపులు ఇవి బాగా బాయిల్ అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. దింపే ముందు పచ్చివాసన పోయే వరకు వేపేసి తాలింపులు తీసేయాలండి. మళ్ళీ చెప్తున్నానండి, పసుపు ఒక 5 సెకండ్స్లో దింపేస్తామనగా వేసుకోవాలి. జస్ట్ 5 సెకండ్స్ అండి. పచ్చివాసన పోయే వరకు వేపేసి తాలింపుల్ని రైస్లో వేసేసుకోవాలి. ఇదిగోండి, వేడి వేడి పులిహోర రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.